లిఖిత రాజ్యాంగం. హిందీలో లిఖ్నా అంటే రాయుట. అంటే ఇక్కడ అర్థమైంది భారతదేశ రాజ్యాంగం రచించబడినది. భారత ప్రభుత్వాలు ఎలాంటి ఏ నియమ నిబంధనలు ఏ సూత్రాలతోని పరిపాలన అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చెయ్యాలో ఈ రాజ్యాంగంలో పొందుపరిచిర్రు. అది రాతపూర్వకంగా ఉన్నది. సార్ మరి రాతపూర్వకంగా లిఖిత రాజ్యాంగం అంటున్నారు, ప్రపంచంలో రాతపూర్వక లేని రాజ్యాంగాలు కూడా ఉంటాయా అనే ఆ డౌటు మీలో ఉద్యోగార్థులకు రావాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందండి. ఎస్, మీ డౌటు వాస్తవమే. ఎలా అంటే లిఖిత రాజ్యాంగాలు ఉంటాయి, అలిఖిత రాజ్యాంగాలు కూడా ఉంటాయి. అలిఖిత అంటే మరి రాయబడని రాజ్యాంగాలు. మరి అలిఖిత రాజ్యాంగాలకు ప్రపంచంలో గొప్పనైన ఉదాహరణ ఎవరు సార్? అలిఖిత రాజ్యాంగానికి ఈ ప్రపంచంలో గొప్పనైన ఉదాహరణ ఎవరంటే ఇంగ్లాండ్కు రాజ్యాంగం రాయబడలేదు. వాళ్ళది లిఖిత రాజ్యాంగం కాదు, వాళ్ళది అలిఖిత రాజ్యాంగం. అంటే వాళ్ళు మరి ప్రతి సంవత్సరం జరిగే కన్వెన్షన్స్ ప్రకారము, తర్వాత వాళ్ళ ట్రెడిషన్స్, యూసేజెస్, కస్టమ్స్ అంటే ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారము అక్కడ పద్ధతులు ఉంటాయి. దాని ప్రకారమే ఆ ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి. కానీ భారతదేశంలో అలా కాదు. మనకు రాయబడిన రాజ్యాంగం ఉంది, ఇది అత్యున్నత శాసనము, అందుకనే దీన్ని లిఖిత రాజ్యాంగం అన్నారు.